హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ లక్ష్మి. లాస్ట్ వీడియోలో నేను బిగినర్ కిట్లో ఏమేమి ప్రోడక్ట్స్ వస్తాయి, ఎన్ని గ్రామ్స్ వస్తాయి, మొత్తం అన్నీ కూడా క్లియర్గా చూపించాను కదండి. ఆ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి ఇక మీద మన థ్రెడ్ బ్యాంగిల్ బిగినర్ స్టేజ్ సిరీస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవుతుంది. ఇందులో మరీ సింపుల్ డిజైన్స్ అయితే నేను చూపించానండి, కొంచెం మంచిగా ఉండేవి చూపిస్తాను. అండ్ దీనికన్నా ఇంకా ఎఫిషియెంట్ వచ్చి ఈ సిరీస్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ సిరీస్లో చూపిస్తాను. బిగినర్ కిట్వి అన్నీ కూడా ఈ సిరీస్లోనే ఉంటాయి, మొత్తం అన్నీ కూడా ప్లేలిస్ట్లోనే ఉంటాయి. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం థ్రెడ్ వ్రాపింగ్ గురించి చూద్దాము. థ్రెడ్ వ్రాపింగ్ అనేది ఒక్కొక్క బ్యాంగిల్కి ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్క సైజుని బట్టి వేరుగా ఉంటుంది. ఎన్ని వరుసలు, అడ్డం పోయాలా, నిలువు పోయాలా, ఒకవేళ పోస్తే ఏ కొలతకి పోయాలి, ఇవన్నీ కూడా చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను నా ప్రాసెస్ మాత్రమే చెప్తున్నాను. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళదేం తప్పు కాదు, నాది మాత్రమే కరెక్ట్ అని కాదు. ఎవరికి వర్కౌట్ అయింది వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను ఈరోజు వీడియోలో నా ప్రాసెస్ ఏదైతే ఉందో అది చూపిస్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ సైజ్ వాళ్ళకి ఎలా పోయాలి ఏంటి అనేది కూడా నేను ఇక్కడ క్లియర్గా చార్ట్ చూపిస్తానండి. అంటే మొత్తం అంతా కూడా నేను అర్థం కావడం కోసం, మీకు అర్థం కావడం కోసం ప్రతిసారి వీడియో ఓపెన్ చేసి చూసే పని లేకుండా నేను ఒక చార్ట్ ప్రిపేర్ చేశాను. అది ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీకు పాసిబిలిటీ ఉంటే కనుక ఈ చార్ట్ మొత్తాన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఈ చార్ట్ మొత్తంలో కూడా ఒకే ఒక్క సైజ్ మాత్రమే అటు ఇటు కాకుండా ఇన్ బిట్వీన్ ఉంటుందండి, అదే 2/6. నా బ్యాంగిల్ సైజ్ కూడా 2/6. 2/6 కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి అడ్డం సరిపోతుంది. ఫ్రెషర్స్ అయితే కనుక నిలువు పోసుకోండి దారం, అడ్డం కాకుండా. బట్ ఈ రోజు నేను 2/6 అంటే నాకు నేను చేసుకునే బ్యాంగిల్స్ కాబట్టి 2/6 తీసుకున్నాను. నేను నిలువు కాకుండా అడ్డం చూపిస్తాను మీకు, ఎందుకంటే నిలువు డెఫినెట్లీ మీకు సరిపోతుంది, ఏ రకమైన ఇష్యూ రాదు. అడ్డం బిగినర్స్కి రాదు, ఎందుకంటే టైం పడుతుంది. సో అలా పోసేటప్పుడు మీకు ఏమేమి చిన్న చిన్న మైనస్లు జరుగుతాయి, ఎక్కడెక్కడ డిస్టర్బెన్సెస్ వస్తాయి, అవన్నీ కూడా క్లియర్ అవ్వడం కోసం నేను ఈరోజు రిస్కీ ఏదైతే ఉందో అది చూపిస్తాను. అండ్ ఈరోజు నేను థ్రెడ్ వ్రాపింగ్కి ప్లాంక్ తీసుకున్నానండి. ఇది ఏ స్టేషనరీ స్టోర్లో అయినా సరే దొరుకుతుంది మనకి. లేదు మీ దగ్గర ఇలాంటి ప్లాంక్ లేదు అంటే కనుక నేను మెజర్మెంట్స్ చెప్తాను. ఆ మెజర్మెంట్స్కి సరిపోయేలాగా మీ ఇంట్లో ఏ చిన్న వస్తువు ఉన్నా కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఒక్కోసారి ఏదో ఒక పాత చెక్క ముక్క కానీ అలా ఏదో ఒకటి ఉంటాయి కదండి. లేదంటే ఏదైనా టేబుల్ అవ్వనివ్వండి, చిన్న టేబుల్స్ అనుకోండి, ఆ కొలత దీంతో సరిపోతుంటే కనుక దానికి ఒక సైడ్ మీరు సర్కిల్ వేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ ప్లాంక్ తీసుకోవడానికి ట్రై చేయండి. హెవీ రేట్ కూడా ఉండదు, మహా అయితే ఒక 100 రూపీస్ ఉంటుంది అంతే. ఇది నేను చదువుకునే టైంలో అనమాట. సో నా దగ్గర అయితే ఆల్రెడీ ఉంది కాబట్టి నేను దీన్ని చూపిస్తున్నాను. బట్ మెజర్మెంట్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను, అడ్డం ఎన్ని ఇంచెస్ వస్తుంది, నిలువు అయితే కనుక ఎన్ని ఇంచెస్ వస్తుంది అని. నిలువు అయితే కనుక ఇది మొత్తం 23 ఇంచెస్ ఉందండి. అంటే పెద్దవాళ్ళ గాజులకి నిలువు పోస్తాం కదా, ఆ నిలువు పోసేది ఇటు పక్కన పోస్తాను నేను. అదైతే కనుక 23 ఇంచెస్ వచ్చింది. నేను ఈరోజు మీకు చూపించే బ్యాంగిల్స్లో 2/6 అయినా కూడా దేనికైతే నిలువు పోస్తాను, దేనికైతే అడ్డం పోస్తాను. అంటే అన్ని గాజులకి నిలువే పోయాము. లావు బ్యాంగిల్స్ ఉంటాయి కదా, కడా బ్యాంగిల్స్ 1 కట్, వాటికైతే కనుక నిలువు పోస్తాను అనమాట. నేను అవి కూడా క్లియర్గా చూపిస్తాను. నేను ఈరోజు మొత్తం 1 కట్, 2 కట్ అండ్ 4 కట్, ఈ మూడిట్లోనూ కూడా 1 బ్యాంగిల్ మీకు ర్యాప్ చేసి చూపిస్తాను. అండ్ అడ్డం అయితే కనుక 16 ఇంచెస్కి 1 లైన్ తక్కువ ఉందండి, బట్ మీరు 16 ప్రిఫర్ చేయొచ్చు. అడ్డం అయితే కనుక 16 ఇంచెస్, నిలువు అయితే కనుక మర్చిపోయాను 23.5 ఇంచెస్ ఉంది. సో ఈ సైజెస్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. నాకు తెలిసి చార్ట్లో కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇందాక స్క్రీన్ షాట్ తీసుకున్న చార్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇంచెస్ క్లియర్గా మెన్షన్ అయ్యేలాగా చూసుకుంటాను. అండ్ స్లోగా చెప్తున్నాను, ఎందుకంటే ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదన్నమాట నా వాయిస్. ఈ మాత్రం చెప్తున్నందుకు ఇదంతా నొప్పి వచ్చేస్తుంది నాకు, బట్ స్టిల్ ఐ విల్ ట్రై. అండ్ మెజర్మెంట్స్ అయితే చెప్పాను కదండి. అండ్ నెక్స్ట్ మనకి ఏదైనా ఒక చిన్న లోట అయినా పర్లేదు,
నెక్స్ట్ మనకి థ్రెడ్ తీసుకోవడానికి ఏదైనా చిన్న లోటా కానీ లేదా ఇట్లా ఏదైనా గిన్నె కానీ తీసుకోండి. బట్ ఏదైనా సరే లోతు ఎక్కువ ఉండేలాగా, వెడల్పు తక్కువ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే వెడల్పు ఎక్కువ ఉందనుకోండి, మనం తిప్పే స్పీడ్కి దారం ఎగిరి బయట పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే నేను లోతు ఎక్కువ ఉండదు, ఇది పాల గిన్నె ఉంటుంది కదా, పాలు పోసుకుని వేడి చేసుకుంటారు, అలాంటి గిన్నె తీసుకున్నాను నేను. అండ్ థ్రెడ్ వచ్చి మీకు వచ్చిన వాటిల్లో గోల్డ్ కలర్, కిట్లో గోల్డ్ కలర్ ఉంది కదా, నేను ఈరోజు గోల్డ్ కలర్ని చూపిస్తాను ఫస్ట్. అండ్ థ్రెడ్ కటర్ నేను ఇవన్నీ కూడా, ఈ సిరీస్ మొత్తం కూడా కిట్లో వచ్చిన ప్రోడక్ట్సే యూజ్ చేస్తానండి. అంటే నా దగ్గర ఆల్రెడీ గోల్డ్ థ్రెడ్ ఉంది, గ్లూ ఉంది, గ్లూ పెన్ ఉంది, థ్రెడ్ కటర్ అయితే అలాగే ఉంది. అయినా సరే బట్ స్టిల్ నేను ఇందులో వచ్చిన ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తున్నాను. అప్పుడే ఏది ఎంతవరకు వస్తుందని మీకు కూడా క్లారిటీ ఉంటుంది కదా. అంటే థ్రెడ్ కటర్ ఏం పాడైపోదు, బట్ గ్లూ డిఫరెన్స్ వస్తుంది కదా, ఎంతవరకు వస్తుంది ఏంటి అని. మీరు థ్రెడ్ కటర్ తీయగానే లైట్గా కొంచెం ఆయిల్ ఉంటుంది, అంటే రస్ట్ ఫామ్ అవ్వకుండా తయారు చేసేటప్పుడు వేస్తారనమాట. దాన్ని వైప్ చేసుకోండి. ఓకే, ఏదైనా జిడ్డు ఉంటే కనుక అది కూడా వైప్ చేసుకోండి, లేదంటే చేయి జారుతుంది. సో థ్రెడ్ని లింక్ కట్ చేసి ఫస్ట్ వచ్చి నేను ఫోర్ కట్ బ్యాంగిల్ నుంచి స్టార్ట్ చేస్తానండి. ఇందులో కూడా డౌట్ ఉంది, చాలా మంది అడిగారు నన్ను, అంటే ఇలా తీయగానే గుర్తొచ్చింది, మనం ఏ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తే ఆ కలరే బ్యాంగిల్ యూజ్ చేయాలా అని. అలా ఏమి ఉండదండి, మనకి బ్యాంగిల్స్లో అన్ని షేడ్స్ రావు కదా, థ్రెడ్స్లో అయితే చాలా రకాలు యూజ్ చేస్తాము. సో అలా ఏమి ఉండదు, మీరు ఎట్లా అన్నా యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది కొన్ని షేడ్స్కి కొన్ని కావాలి, కొన్ని బాగు అంటారు, బట్ నేను అన్నీ యూజ్ చేస్తాను, అట్లా ఏం పర్టికులర్గా తీసుకోను. అండ్ నేను ఈరోజు ఇక్కడ నాకు చేతికి అందింది, ఫస్ట్ కలర్ సంగతి పక్కన పెట్టేయండి, ఫస్ట్ ఫోర్ కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. చూసారా ఎలా ఉంటుంది ఫోర్ కట్ బ్యాంగిల్తో స్టార్ట్ చేద్దాము. ఫోర్ కట్ బ్యాంగిల్కి అడ్డం పోస్తున్నానండి, ఇలా పోస్తున్నాను, ఇంకా వెనక్కి. ఓకే, ఇలా నిలువు పోస్తున్నాను నేను, ఇలా అడ్డం పోస్తున్నాను నేను. ఫస్ట్ థ్రెడ్ పోసేటప్పుడు కూడా ఫస్ట్ దారం పోగు ఉంటుంది కదా, పోగు ఇలా పెట్టిన దాన్ని ఇలా బటన్ వేలుతో ప్రెస్ చేసి గట్టిగా పట్టుకోండి. నెక్స్ట్ నుంచి అలా అంటే ఇలా తిప్పేటప్పుడు ఇది జారి వెళ్ళిపోకుండా ఫస్ట్ దాన్ని మాత్రం ఇలా గట్టిగా పట్టుకుని రొటేట్ చేయండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. నేను చెప్పిన చార్ట్ ప్రకారం అయితే 30 కంప్లీట్ అయిపోయినాయి. బట్ ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఉంటుంది, అదేంటంటే మనకి దారం ఎప్పుడు కూడా మంచిగా రాదు. ఇది మిషన్ మీద స్పిన్ చేస్తారు కాబట్టి స్పిన్నింగ్ టైంలో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అంటే తిత్తు వస్తూ ఉంటుంది. ఆ తిత్తు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మీకు కనిపిస్తుంది, ఇక్కడ ఈ దారం పోగుంది చూసారా ఇలా తిత్తు వచ్చింది.
దారం స్మూత్గా ఉండదు అనమాట. ఇక్కడ రాలేదనుకోండి, మెలిక తిరిగిందంటే ఇక్కడ కూడా ఒక చిన్న తిత్తులాగా వచ్చింది. ఇలా చిన్న చిన్న తిత్తులు వస్తాయి అన్నమాట. నాకు చూడండి ఫోకస్ అవుతుందో లేదో అర్థం కావట్లేదు, బట్ నేను చెప్పేదైతే మీకు అర్థమవుతుంది కదా. ఇట్లా దారం తిత్తు వస్తుంది అనమాట. అలా ఎన్ని వరుసలు తిత్తు వచ్చిందో చూసుకోండి. మీరు ఎన్నైతే తిప్పాలో అన్ని తిప్పేసిన తర్వాత ఒకసారి చూసుకోండి అంతా బాగానే ఉందా, ఏమన్నా తిత్తు వచ్చిందా. నాకు ఇక్కడ మొత్తం ఇటు పక్కన ఒకటి వచ్చింది, ఇటు పక్కన 2, మొత్తం 3 దారాలు వరుసలు పోయాయి నాకు. కాబట్టి నేను ఇంకొక 3 ఎక్కువ తిప్పుతున్నా. 31, 32, 33. ఇలా తిప్పేటప్పుడు వచ్చే దాంట్లో కూడా తిప్పుతుంది అనుకోండి, దాన్ని వదిలేసి మళ్ళీ తిప్పండి ఒకటి. ఓకేనా. మొత్తం ఇక్కడికి నాకు 33 అయిపోయినాయి. ఇక్కడికి 33 అయిపోయినాయి. సో నేను ఇక్కడికి వీటి మొత్తాన్ని చేతిలోకి తీసుకుని థ్రెడ్ కట్టర్తో కట్ చేస్తాను. ఓకే, ఇక్కడికి నాకు 33 కంప్లీట్ అయ్యాలన్నమాట. అయితే ఇప్పుడు వీటిల్లో నాకు ఏదైతే తిత్తు వచ్చిందో వాటిని బయటికి తీసేస్తాను. అది ఎలా ఏంటి అనేది కూడా నేను టాప్ యాంగిల్ నుంచి పెట్టి చూపిస్తాను. ఎందుకంటే ఇలా చూపిస్తే మీకు ఒక్కొక్కసారి కనిపించవచ్చు. నాకు స్టిల్ అర్థం కాలేదు ఆ తిత్తు అని నేను దేన్ని అన్నాను, మీకు అర్థమైందో లేదో. నేను దాన్ని కూడా చూపిస్తాను టాప్ యాంగిల్ నుంచి. ఇదిగోండి, ఇక్కడ ఇలా ఉంది చూసారా, ఒక దారం పోగు. చూసారా, పీచ్ లాగా వచ్చింది, నీట్గా రాకుండా. ఇలాంటి దారం పోగుని నేను తీసేస్తాను. ఇలా తీసేటప్పుడు కూడా ఇక్కడ గట్టిగా పట్టుకోండి, అప్పుడు ఆ ఒక్క దారం పోగే వచ్చేస్తుంది. అలా ఏమైతే తిత్తులుగా వచ్చినాయో వాటన్నిటిని కూడా నేను బయటికి లాగేస్తాను. ఇప్పుడు చూసారా చక్కగా ఉంది. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం అంటించే వరుస ఒక క్రమంలో ఉండాలి కదా, ఒక ఆర్డర్లో ఉండాలి, ఈవెన్గా ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంగిల్కి స్టిక్ చేద్దాం. స్టిక్ చేసేటప్పుడు కూడా గ్లూ ఒకేసారి ఎక్కువ పిండకండి, కొంచెం కొంచెం తీసుకోండి. తీసుకుని ఆ తీసుకున్న గ్లూనే మళ్ళీ కొత్త గ్లూ పిండకుండా రాయండి దీన్ని. అంటే అన్ని దారాలకి పలుచగా అంటేలాగా, ఒకే చోట ఇలా ముద్దగా రాయొద్దు. చూసారా పలుచగా ఉంది. అలా రాసి నేను దారానికి పైన రాశాను కదా, అండ్ బ్యాంగిల్లో నేను ఇక్కడ వేరే కలర్ తీసుకుంటాను, వైట్ కాకుండా. వైట్ మీద వైట్ గ్లూ, వైట్ బ్యాక్గ్రౌండ్లో ఎంతవరకు కనిపిస్తుందో అర్థం కాలేదు. కొంచెం డార్క్ కలర్ తీసుకుంటాను, రెడ్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ కూడా ఒక చిన్న డాట్ వేసి స్ప్రెడ్ చేయండి. దీనికైతే పైన రాశాను కదా గ్లూ, ఇక్కడ కింద దారం కింద గ్లూ లేదు కదా, ఆ గ్లూ లేని పార్ట్ని దీనిపైన అంటించండి. ఇలా అంటించేటప్పుడు కూడా ఇలా జస్ట్ పెట్టి ఫింగర్తో లోపలికి స్ప్రెడ్ చేయండి ఇట్లా. ఓకే, ఇలా చేసినప్పుడు ఇటు పక్కకి దారం రాదు. మీరు ఎంతైతే ఉందో అంతవరకే వచ్చేలాగా, అంత పార్ట్ మార్కే వచ్చే వరకు తీసుకుని పలుచగా ఇలా స్ప్రెడ్ చేయండి. మీరు ఒకే చోట ముద్దగా రాయొద్దు. మీరు రాసేటప్పుడే దారాలు ఒకదాని మీదకి ఒకటి ఎక్కకుండా పలుచగా ఉండేలాగా చూసుకోండి. ఇలా అంటించిన తర్వాత ఒక 10-20 సెకండ్స్ ఇలా వదిలేసారనుకోండి, కొంచెం డ్రై అవుతుంది. ఇంకా ర్యాపింగ్కి వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా పొరలు ఇలా ఒకదాని మీద ఒకటి పడిపోతే అంత నీట్గా రావన్నమాట. మొత్తం ఏదైతే ట్యాంగిల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఇలా బటన్ వేలు యూజ్ చేసి ఇట్లా పల్చగా తీసేస్తాను. అంటే లేయర్ మీద లేయర్ ఎక్కకుండా లాస్ట్ వరకు కూడా ఇట్లా దువ్వినట్టుగా తీసేస్తాను అన్నమాట. అలా
అప్పుడు మీరు ఎంతవరకు యూజ్ చేసినా పొరలన్నీ కూడా పలుచగా వస్తాయి, ర్యాపింగ్ కూడా నీట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ర్యాపింగ్. నేను ఇలా పైకి వేస్తానండి, ర్యాపింగ్ ఎప్పుడు కూడా పైకి వేస్తాను. కొంతమంది ఇలా కిందకి వేస్తారు, ఎవరి టెక్నిక్ వాళ్ళది. ఇదేం తప్పు కాదు, నేను చేసేదేమి కరెక్ట్, ఇదే అసలైన రూల్ అని కూడా కాదు. కొంతమంది ఇలా వేసుకుంటారు, కొంతమంది ఇలా వేస్తారు. నేనేంటంటే ఇలా వేసేటప్పుడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినట్టు అనిపించింది నాకు ఎక్కువ బ్యాంగిల్స్ వేసేటప్పుడు. సో నేను పై డైరెక్షన్లో వేస్తాను అన్నమాట. వేసేటప్పుడు కూడా ఫస్ట్ ఇలా చూసారా, ఇలా పైకి వేసి, స్ట్రైట్ కాదండి పక్కకి అంటించడం స్ట్రైటే, బట్ ఫస్ట్ వచ్చేసరికి సైడ్కి వేస్తాము. ఇక్కడ ఫింగర్తో గట్టిగా నొక్కి పట్టుకోండి, నొక్కి కిందది మొత్తం బయటికి తీసేయండి, మధ్యలోంచి దారం. మళ్ళీ లేయర్ ఇలా పలుచగానే, అంటే మీరు అంటించేటప్పుడు దారం ఇలా ఉండకూడదు, ఓకేనా? ఇలా ఉంటే ముద్దగా ఉంది చూసారా, ఇలా కాకుండా మీకు అవసరమైతే మళ్ళీ ఇట్లా ఫింగర్ పెట్టుకుని అదేమైతే ఉందో అంతా కూడా పలుచగా వచ్చేలాగా చేసుకోండి. చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఈ లేయర్ వచ్చేసరికి ఇందాక ఏదైతే వేసామో లాస్ట్ లేయర్ మీద ఒక్క దారం మీదకి మాత్రమే ఎక్కేలాగా, ఓకే? పలుచగా వేసుకోండి, ఓకే? ఇలా ఇంకొక లైన్, నెక్స్ట్ ఇంకొక లైన్, ఇలా అన్ని వరుసలు కూడా పక్కకి వచ్చేలానే వేసుకుంటూ వెళ్ళండి. ఇదిగోండి 2/6కి వచ్చేసరికి మనకి ఇట్లా ఖరాఖండిగా వస్తుంది అన్నమాట, కొంచెమే మిగులుతుంది, ఎక్కువ ఉండదు. సో లాస్ట్ టైం ర్యాప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ర్యాప్ చేసి మిగిలిన దాన్ని కిందకి తీసుకొచ్చారు కదా, ఈ కిందకి ఇక్కడ వరకు సరిపోయేంత ఉంచుకుని రిమైనింగ్ కట్ చేసేయండి. ఇప్పుడు గ్లూ కూడా పలుచగా, స్టార్టింగ్లో మనం ఎట్లా పలుచగా వేసామో సేమ్ అట్లాగే పలుచగా వేసి సీల్ చేసేయండి. సీల్ చేసినప్పుడు గట్టిగా నొక్కి వదిలేయద్దు, నొక్కి ఇలా స్ప్రెడ్ చేయండి, ఓకే? సేమ్ మీకు ఫింగర్కి కొంచెం ఉంటుంది కదా, అదైతే మళ్ళీ బ్యాంగిల్కి రాయొద్దు, అంత మంచిగా కనిపించదు ఫినిషింగ్. సో ఇది ఏదైతే ఉందో దీనికి ఒక ఏదైనా వేస్ట్ క్లాత్ పక్కన పెట్టుకుని దానికి వైప్ చేసేసుకోండి హ్యాండ్ ఫింగర్ని. ఇదిగోండి, ఇక్కడ మనకి డ్రై అయిన తర్వాత చూసారా, నేను ఇక్కడ క్లోజ్ చేశాను. ఎండింగ్ ఏదైతే ఉందో దాని మీదకి ఇది వచ్చేస్తుంది. సో ఎండింగ్ మనం అటాచ్ చేసింది పైకి కనిపించదు. క్లోజింగ్ కూడా మనం ఇట్లా పలుచగా పోస్తే ఇక్కడ క్లోజ్ చేసినట్టు కూడా తెలియదు మీకు. చూసారా, అన్ని వైపులా ఎలా ఉందో అక్కడ కూడా అలాగే ఉంది. అండ్ దారం పైన కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ పొర చూసారా, ఒక్క దారం వరుసే వస్తుంది కాబట్టి మీకు బ్యాంగిల్ సైజ్లో కూడా ఎలాంటి చేంజ్ ఉండదు. సేమ్ ఇలాగే 2 కట్ ఇంకా 1 కట్కి కూడా చేయొచ్చు. అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు బిగినర్స్ అయితే 2/6కి కూడా నిలువుగానే దారం పోసుకోండి, అడ్డంగా పోయొద్దు. మీకు ఎడ్జ్కి వచ్చేసరికి కొంచెం గ్యాప్ ఉండగానే దారం అయిపోతుంది. సో రిమైనింగ్ ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ మీరు అటాచ్మెంట్ చేయాల్సి వస్తుంది. అదే నిలువు పోసుకున్నారనుకోండి చక్కగా సరిపోతుంది. మీరు 2 కట్కి వేసినా అంతే, 1 కట్కి వేసినా కూడా అంతే, జస్ట్ కౌంట్ మారుతుంది తప్ప మొత్తం అంతా కూడా సేమ్ ఉంటుంది. సో చూసారు కదండి, నేను ఈరోజు వీడియోలో 4 కట్ చూపించాను. అండ్ 2 కట్ అండ్ 1 కట్కి కూడా సేమ్ అనమాట. అయితే నాకు సపోర్ట్ చేయట్లేదు వాయిస్, నేను రిమైనింగ్ 2 కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ చూపించలేకపోతున్నాను. బట్ సేమ్ ప్రాసెస్ అండి, ఏం తేడా ఉండదు.
మర్చిపోవద్దు, మీకు క్లియర్గా తెలుస్తుంది. ర్యాపింగ్ చేసిన తర్వాత కూడా బ్యాంగిల్ చాలా అందంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. వరుసలు అయితే సేమ్ అనమాట. కౌంట్ అవన్నీ కూడా నేను ముందు ఏదైతే చార్ట్లో మెన్షన్ చేశానో సేమ్ అదే మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. బిగినింగ్ ఇంకా ఎండింగ్ మీరు ఎలా అటాచ్ చేశారో దారం పోసేటప్పుడు ఆ చిక్కును తీసేసుకుంటూ వరుసలు దారం పక్కన దారం వచ్చేలాగా జాగ్రత్తగా ర్యాప్ చేసుకుని ఎండ్లో కూడా ముద్దలాగా అటాచ్ చేయొద్దు. పలుచగానే అటాచ్ చేస్తే మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు ఎక్కడ ఎండ్ చేశారు అనేది తెలియదు అనమాట. ఫినిషింగ్ అంత చక్కగా వస్తుంది అని నేను చెప్పాను కదండి. మీరు బిగినర్స్ అయితే ఖచ్చితంగా అడ్డం తీసుకోవద్దు. 2.6 దగ్గర నుంచి 2.8, 2.10, 2.12 కూడా నిలువే తీసుకోండి. ప్రతి కట్కి కూడా 2.4 వరకు కూడా మీకు అడ్డం సరిపోతుంది. బిగినర్స్ అయినా కూడా సరిపోతుంది. బట్ స్టిల్ మీకు డౌట్ ఉంటే ప్రతి సైజ్కి నిలువు కూడా తీసుకోవచ్చు. బట్ దారం వేస్ట్ అయిపోతుంది కాబట్టి 2.6 దగ్గర నుంచి కూడా నిలువు తీసుకుంటాము. 2.4 వరకు అడ్డం తీసుకుంటే సరిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.